మంది ఏమి చేస్తారంటే తర్పణాలు కూడా విడిచిపెడతా ఉంటారు. ఈ 15 రోజులు కాశీ వెళ్ళడమా, లేదంటే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పిండ ప్రధానాలు, తర్పణాలు కూడా విడిచిపెట్టి వారి యొక్క పూర్వీకుల ఆశీస్సులు కూడా పొందుతూ ఉంటారు. మరి ఈ యొక్క పితృపక్షములో మనము ఈ దానం ఇచ్చేటప్పుడు కానివ్వండి, లేదంటే పెద్దలకు చేసుకునేటప్పుడు కానివ్వండి, లేదా వారికి మొక్కేటప్పుడు కానివ్వండి, ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది, ఏమనుకుంటూ మొక్కాలి అని అంటే ఒక చిన్న స్తోత్రం చెప్తాను వినండి. పితృనమస్యే నివసంతి సాక్షాద్యే దేవలోకేత మహీతలేవా తథా అంతరిక్షే చ సురారి పూజ్యస్తే మే ప్రతిచ్చంతు మనోపనీతం. ఈ యొక్క స్తోత్రాన్ని అనుకుంటూ మీ యొక్క పూర్వీకుల పేరు పైన దానము చేసిన వారిని పూజిస్తా ఉన్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి.